సో గైస్, ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకోవాలి. ఇంకెన్ని బ్యాక్డోర్ కంపెనీస్ మూత పడతాయి, దీని గురించే నేను కంటిన్యూస్గా చెప్తూనే ఉన్నా. బట్ స్టిల్ చాలామంది స్టూడెంట్స్ ఇంకా అన్న ఈ కంపెనీ నా దగ్గర ఇంత డబ్బులు అడుగుతున్నారు, ఈ కంపెనీ నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, వీళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు, వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి కంటిన్యూస్గా మెసేజ్లు కమెంట్లు పెడుతూనే ఉన్నారు. అండ్ నాకు చూస్తే నాకేమనిపిస్తుందంటే, అరే వీళ్ళు డబ్బులు కూడా అనవసరంగా పోగొట్టుకుంటున్నారు. ఎంత అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఈ ప్రాసెస్లో నేను చాలా థ్రెటనింగ్ కాల్స్ ఫేస్ చేస్తున్నాను. అంటే నేను చెప్తూనే ఉన్నాను, నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను ఓపెన్గా చెప్తున్నాను, నా సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు ఒక కంపెనీ వాళ్ళు బ్యాక్ డోర్లో ఇట్లా తీసుకొని త్వరలో వాళ్ళు క్లోజ్ చేస్తారనే విషయం నాకు అర్థమవుతుంది, సెన్స్ అవుతుంది. బట్ నేను పబ్లిక్లో ఆ విషయాన్ని చెప్పడానికి లీగల్లీ నేను కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో వన్స్ బయటకు వచ్చి ఏదైనా కంప్లైంట్ ఫైల్ చేయడం కానీ వాళ్ళ మీద, లేకపోతే కేసు ఫైల్ చేయడం కానీ, లేకపోతే పబ్లిక్లోకి వచ్చేస్తే దాని గురించి నేను కూడా ఓపెన్గా మాట్లాడగలుగుతా. కానీ నేను అప్పటికెప్పుడు నేను ఇండైరెక్ట్గా హింట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నా. చెప్పండి అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ప్రాసెస్, ఇదంతా నాకు బాధ అనిపిస్తూ ఉంది. అంటే ఇంకెంతమంది మోసపోతారు చెప్పండి? ఎందుకని మీ పేరెంట్స్ హార్డ్ అండ్ మనీ గురించి మీరు ఆలోచించట్లేదు? అండ్ గుర్తుపెట్టుకోండి, కాన్ఫిడెన్స్ ఎందుకు ఉండట్లేదు? అన్న నాకు పరిస్థితి బాగాలేదు. పరిస్థితులు అందరికీ ఎవ్వరికీ బాగుండవు. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కరికి ఒక్కో సిచ్యువేషన్ వస్తుంది. సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అదే కదా లైఫ్ అంటే. లేదన్నా నాకు నా పరిస్థితి వేరే, మీకేం తెలుసు, మీరుండి బాగానే మాట్లాడుతుంది. ఈరోజు నేను మాట్లాడుతున్నా, మీరు వింటున్నారు. లేకపోతే ఈరోజు ఏదో ఒక సివైస్ అని ఒక ప్లాట్ఫామ్ నేను క్రియేట్ చేసుకోగలిగే ఓవర్ పీరియడ్ ఆఫ్ 4.5 years టైంలో. దానికోసం నేను ఎంత కష్టపడ్డాను, దానికి ముందు మీరు ఇమాజిన్ చేసుకోలేరు. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను, అంటే నాకే కష్టాలు ఉన్నాయి, ఎవరికి ఇన్సిడెంట్ చెప్తాను. నా లైఫ్లో దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటుంది. అబ్బా ఈ దెబ్బ తగిలింది, ఇంతకంటే పెద్ద దెబ్బ నా లైఫ్లో ఉండదు అనుకున్న ప్రతిసారి దెబ్బ పడుతూనే ఉంటుంది. అండ్ నాకు అలవాటు అయిపోయింది ఈ దెబ్బలు తిని ఇంకెన్ని దెబ్బలు సరే వస్తే రాని, నేను చేయగలిగింది ఏం లేదు, టెన్షన్ పడి వేస్ట్ కదా అనే పరిస్థితికి వచ్చేసాను.